వయసులో ఉన్న చేపలు బయటకు వచ్చినట్టుంది. సండే మండే సండే, అబ్బో సండే మండే సండే మండే. నిన్న ముగ్గుల పొట్టిలో నా ముగ్గు వీడియో తీసావు కదా, దాంట్లో నుంచి ఓ సీడీ కాపీ తీసిస్తే నా మల్లీశ్వరికి పంపించుకుంటా. ఉండరా బాబు, నిన్న ముగ్గుల పోటీలు ఇలా కనిపించి ఎలా మాయైపోయింది. నా మల్లేశ్వరి గురించి ఎత్తుకుంటుంటే ఎలా? నా మల్లీశ్వర్య, నీకు ఓ మల్లీశ్వర్య. మల్లీశ్వరి ఎక్కడుందబ్బా ఈ అమ్మాయి? ఎవరు నువ్వు అటు దొంగలో చూస్తున్నావు? కనవేద్దామనా? అమ్మాయిలుంటే ఎత్తుకెళ్ళిపోదామని. ఈ కాలేజీలో ఆ ఫెసిలిటీ కూడా ఉందేంటి? ఉంటే ఎత్తుకెళ్ళిపోతావేంటి? నా కూతురు కన్యాకుమారి ఉంది కదా, దాన్ని ఎత్తుకెళ్ళిపోకూడదు. నీ పుణ్యం ఉంటుంది బాబాబు. ఈ కాలేజ్ లో స్తంభాలు కూడా మాట్లాడతాయా? స్తంభాలు కాదు, నా కూతురు కన్యాకుమారి. ఎత్తుకెళ్ళిపో. ఏంటి ఎత్తుకెళ్ళేది? సిమెంట్ బస్తా. నేను వస్తా. ఎత్తుకో. అచ్చా ఇదేంటి మా మరీ చీపురు పనులు. ఒకసారి వెయిట్ చేసుకో. 100, 110, 120, 130, 140, 150, 160, 170, 180. ఇదే మిషన్ ఆగిపోయింది. నేను దిగిపోయాక అయితే ఓకే. ఎంత వెయిట్ తగ్గిపోయావో. ఈ వేళకి సభ ఇంతే, ఇక మీకు రేపు. ఏమిటంత పరిశీలనగా చూస్తున్నావు? ఓహో కొత్త కదా, దీన్ని వయోలిన్ అంటారు. అది నాకు తెలుసు. మా ఊర్లో పందుల కిట్టిగాడి దగ్గర కూడా ఇలాంటిది ఉంది. కాకపోతే దాన్ని కొబ్బరి చిప్పతో చేస్తారు, దీన్ని పల్చటి చెక్కతో చేస్తారు, అంతే. కొబ్బరి చిప్ప, పల్చటి చెక్క, ఎంత గొప్ప పోలిక. ఎవరమ్మా పందుల కిట్టిగాడు? వాడే నా మొదటి గురువు. వాడే నాకు ముందు ఇది ఎలా వాయించాలో నేర్పింది. వాడు మొదటి గురువు, వాడు వీడు రెండవ వాడు. సరేనమ్మా, రేపు నువ్వు కాలేజీ నుంచి బయటికి పోయిన తర్వాత నీకు సంగీతం నేర్పిన మాస్టర్ ఎవరంటే మీ పందుల కిట్టిగాడితో పాటు నా పేరు కూడా చెబుతావు కదమ్మా, శంకరాభరణం గాడు అని. చెప్తాను. అక్కడ చెప్పకూడదమ్మా, అసలు నా పేరు తీసుకురావద్దు. అదృష్టం కొద్దీ అబ్బిందని చెప్పు. సరే, మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి చెప్పనులే. సరే, నీకు ఇప్పటికే కొబ్బరి చెప్ప వాయించేంతో పరిచయం ఉంది కాబట్టి ఆ మూలన కూర్చుని నీ ఇష్టం వచ్చినంత సేపు వాయించుకోమ్మా. వాయించి మాత్రం వెరగొట్టదే. మన డాన్సర్లు పదన్నమ్మా క్లాస్ కి. అసలు ఎందుకమ్మా విప్పతీశారు? మీకు అంతా తొందరే, కట్టుకున్నంత సేపు ఉంచుకోరు. రండి.